హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. సెట్స్ అనే టాపిక్ నుంచి. ఇది సెట్ అనే టాపిక్ టెట్ టు డిఎస్లో చాలా ఇంపార్టెంట్. టెట్ టు డిఎస్లో అడుగుతుంటాడు. ఒక క్వశ్చన్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్, ఏ కామా బీలు వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, నెంబర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అయితే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అని అన్నాడు. సో ఇంగ్లీష్లో ఏ కామా బి ఈజ్ ఏ డిస్జాయింట్ సెట్. Number of A is equal to 5, number of B is equal to 3. What is number of A union B? You are asking the question. అప్పుడు ఏం చేయాలంటే A union B అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈజీగా ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే డిస్జాయింట్ సెట్. వాట్ ఈస్ ద డిస్జాయింట్ సెట్? డిస్జాయింట్ సెట్ ఈజ్ మీన్ A set and B set no common element that is called is a disjoint set. So A is equal to suppose 1, 2, 3, okay, and B is equal to 5, 6, 7. సో ఇట్ ఈస్ ఏ నో కామన్ ఎలిమెంట్. అంటే కామన్ ఎలిమెంట్ ఉండొద్దు. కామన్ ఎలిమెంట్ ఉండకపోతే దాన్ని వియుక్త సమితి అంటాం. కాబట్టి ఇక్కడ కామన్ ఎలిమెంట్ లేదు కాబట్టి వియుక్త సమితి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అనమాట? 0 అవుతుంది. కానీ మనకు ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతలేడు, నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాడు. అంటే ఫార్ములా నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే ఫార్ములా ఉంటుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఏ ఎంత మనకి 5. సో నెంబర్ ఆఫ్ బి ఎంత 3, ఓకే, మైనస్ నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది మనకి 0. సో 5 ప్లస్ 3 ఎంత 8. అంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 8 అనమాట. అవర్ ఆన్సర్ ఇస్ ఏ సి. 8 ఆన్సర్ కరెక్ట్. అట్లా కాకుండా డైరెక్ట్గా 5 ప్లస్ 3 డైరెక్ట్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నప్పుడు 5 ప్లస్ 3 ఎంత అయింది? 8. డైరెక్ట్ 8 పెట్టినా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీరు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా, దీనికి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.